ఆదిత్య, నేను చెప్పేది నిజంరా. నా జాతకంలో ఏ దోషమూ లేదు. అదంతా ఒక అబద్ధం. ఆనందమా, నాకంత స్వార్థం లేదే. చూడు, నీకు మీ అమ్మ ముఖ్యం కాదేమో. ఎప్పటికైనా అమ్మకు దూరంగా వెళ్లాల్సిందానివని నీ మనసు దిటవు చేసుకోవచ్చేమో. నాకు మా అమ్మ కన్నా కూడా నాకు అత్తయ్య ముఖ్యం. నాకు అత్తయ్య అంటే ఎందుకో తెలియని ప్రేమ, నాతో పాటు పెరిగిన ఇష్టం అత్తయ్యలో అమ్మని చూసుకునేలా చేసింది. చూడు తులసి, నాకు అత్తయ్య అత్తయ్యలా కనపడక నాకు ఒక అమ్మలా భావిస్తుంటాను. నువ్వు అమ్మనొద్దనుకోవచ్చు, కానీ నాకు మాత్రం అత్తయ్య కావాలి. నువ్వు అమ్మనొద్దనుకోవచ్చు, కానీ నాకు మాత్రం అత్తయ్య కావాలి. ఆపరా, ఆపరా. మా అమ్మ నాకు ముఖ్యం కాదా? మా అమ్మ మీద నాకు ప్రేమ లేదా? నేను మా అమ్మని వద్దనుకుంటున్నానా? నాది స్వార్థమా? ఇదేనరా? ఇదేనా ఎన్నేళ్లు నువ్వు నాతో స్నేహం చేసి నా గురించి తెలుసుకుంది? ఏం ప్రేమికుడివిరా? నిజం తెలియక నా మీద నిందలేకు. నీకు వాస్తవం తెలుసా? అసలు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశావా? ఎప్పుడైనా చేయరా? కాస్త కళ్ళు తెరువు, నీకు కుళ్ళు తెలుస్తుంది. ఈ జాతకాలు, దోషాలు ఇవంతా పెద్ద డ్రామా. ఇదంతా మీ అమ్మ రచన. ఈ నాటకానికి కర్త, కర్మ, క్రియ అన్ని తనే. నేను ఇష్టం లేక, నీతో నా పెళ్లి జరగడం ఇష్టం లేక తనే ఈ కుట్ర చేసింది. మీ అమ్మే మీ నాన్న మనసు మార్చింది. అబద్ధాన్ని నిజమని నమ్మించి మనిద్దరి గొంతు కోస్తుంది. ఏంటే నువ్వనేది? నిజం, పచ్చి నిజం రా. మీ అమ్మ చేసిన మోసం, దగ, ద్రోహం